దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత కాంతార ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లోకి వచ్చింది. అదే కాంతార చాప్టర్ 1. తొలి పార్ట్ కంటే ఈసారి భారీగా హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబర్ 2న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. మరోవైపు తొలి పార్ట్ కేవలం 15 నుండి 20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా 400 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ పెట్టారు. ఏకంగా 125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్లోనూ రిచ్నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావచ్చు, స్క్రీన్ పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్తో పాటు విజువల్స్, సెట్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికి వస్తే తొలి పార్ట్ కోసం హీరో దర్శకుడిగా చేసినందుకు రిషబ్ శెట్టి అప్పట్లో కేవలం 4 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి మాత్రం రూపాయికి పారితోషికం తీసుకోకుండానే దాదాపు 3 ఏళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేయలేదు. రిలీజ్కి తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట. సినిమాలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ లో చేశారు. వీళ్ళందరికీ తలో 1 కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తుంది. వీళ్ళు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషబ్, ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతుంది. పబ్లిక్ టాక్లోనూ ఎక్కువ మంది వీళ్ళిద్దరినే మెచ్చుకుంటూ ఉండడం విశేషం.